జిల్లాల విభజన అంశంపై జనగాంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ అభివృద్ధి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన కొత్త జిల్లాల ఏర్పాటుపై రాజకీయ నాయకులు చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మవద్దని కోరారు. జనగామ జిల్లా విషయంలో ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని స్పష్టం చేశారు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, అనవసర అపోహలకు తావు లేదని ఆయన పేర్కొన్నారు. కొత్త జిల్లాల విషయం ఏదైతే చర్చకు వచ్చి దాన్ని రాజకీయం చేయాల్సిన పరిస్థితి లేదు. ఎవరైనా రాజకీయం చేసినా ప్రజలు అపోహలకు గురి కావద్దు. ప్రభుత్వం డెఫినెట్గా జనగామ అనేది చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి హెడ్ క్వార్టర్సు. జనగామ జిల్లాను ఏం చేస్తుర్రో ఇప్పుడు ఇంకా డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేసినప్పుడు గ్రీవియన్సెస్ ఉంటాయి. గ్రీవియన్సెస్ అని డిస్కస్ చేస్తాం. ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను కూడా ఉన్నా. డెఫినెట్గా జనగామ జిల్లాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. జనగామ ఇంత మటుకు ప్రభుత్వం ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు. ఏ చర్చ కూడా తావు రాలేదు ఇంకా. కాబట్టి కేవలం 17 పార్లమెంట్లను 17 జిల్లాలు చేయాలా అన్న ఒక ఆలోచన ఎవరో ఒకరు మాట్లాడినట్టుంది. కానీ అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయం కాదు. చీఫ్ సెక్రటరీ గారికి సంబంధం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏ సంబంధం లేదు. కావాలని అప్పుడప్పుడు కొంతమంది దీన్ని పొలిటికలైజ్ చేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని, వాళ్ళకు ఉన్నటువంటి ఇతర నాయకుల మీద ఏమైనా ద్వేషభావజాలాలు ఉంటే వాళ్ళని బద్నాం చేయడానికి ఏదో లైన్ తీసుకొని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేద్దని కోరుకుంటున్నాను.